నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ కొండపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జీవి పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. కొండపైకి ఘాట్ రోడ్డు, త్రాగునీరు, వసతి వంటి మౌలిక సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని భక్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మొత్తం 32 మందిని, అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం 32 మందిని సభ్యులుగా, దేవాలయ కమిటీతో పాటు అభివృద్ధి కమిటీని 32 మంది సభ్యులతో కమిటీ వేసాం. అందరూ ఉత్సాహంగా, సంతోషంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలనేది లక్ష్యం. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో అతను నిర్మాణం సరిగా చేయట్లేదనే ఉద్దేశంతో కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని దేవాలయం బాగా క్వాలిటీ నిర్మాణం జరగాలంటే కొత్త కాంట్రాక్టర్ ని తీసుకురావాలని చెప్పేసి కమిటీ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ని నియామకం చేయడం జరిగింది. అందుకే ఈ దేవాలయ నిర్మాణాన్ని పునః ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగస్వామ్యమైనటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా, చాలా క్వాలిటీతో నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు ఒక 11 లక్షల రూపాయలు నేను గుడి అభివృద్ధికి కమిటీకి అందజేస్తున్నా. నాలాగే చాలామంది భక్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రామలింగేశ్వర స్వామి గుడి బాగా దేవాలయ నిర్మాణం గొప్పగా జరగాలని లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా విరాళాలు ఇవ్వడానికి వేలాది మంది ముందుకు వస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దేవుడు ఆశీస్సులు ఉన్న వాళ్ళే భాగస్వామ్యం కాగలుగుతారు. 100 కోట్లు ఉన్నా కానీ ఆయన భాగస్వామ్యం అవ్వాలని లేదు. దేవుడు ఆయనకి ఆశీస్సులు ఇస్తేనే దీనికి విరాళం ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం ఇస్తాడు. నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుతున్నా. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ దేవాలయ నిర్మాణం కొండ మీద ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది. భక్తులకి ప్రసాద కౌంటర్లు, పూజారులు నివసించడానికి క్వార్టర్స్, అట్లాగే కళ్యాణ మండపం, ఏదైనా వివాహాలు ఇలాంటివి చేసుకోవాలంటే కళ్యాణ మండపం, అట్లాగే అభిషేకాలు చేయించుకోవడానికి అభిషేక మండపం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చెట్లు పెంచాల్సిన ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని కూడా రేపు వేసవి కాలం తర్వాత చెట్లు పెంచటము అన్ని కూడా ప్రారంభం అవుతాయి. సో మరి భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ సుమారు 20 కోట్లకు పైగా అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ప్రభుత్వంతో సహకారంతో అవ్వదు. ఇది భక్తులందరూ సహకారంతో అంటే వివిధ అభిషేక కళ్యాణ మండపం అని ఇట్లా వేరు అంశాలు ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ అని ఇట్లా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులు ఎవరైనా ముందుకొచ్చి మేము ఇట్లా ప్రసాదాల కౌంటర్ కి మా పేరుతో స్పాన్సర్ చేస్తామంటే అలాంటివన్నీ కూడా గుడి కమిటీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఒక పర్టికులర్ గా ఒక ఐటమ్ ఇవ్వటం, ధ్వజస్తంభం అని ఇట్లా కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ఇవ్వటం కొంతమంది భక్తులకి ఇష్టంగా ఉంటది. అట్లాగే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి గుడి నిర్మాణంలో సహకారం అందించాలని చెప్పేసి నేను భక్తులందరినీ కూడా కోరుతున్నా. భవిష్యత్తులో మెట్ల నిర్మాణం, ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి ఇంకా సంవత్సరం పైనే పడుతుంది. ఎందుకంటే ఇంజనీర్లు అంచనాల ప్రకారం ఇంకా చాలా వర్క్ ఉంది. అలాగే సైడ్ వాల్స్ కట్టాలా, ఇంకా సుమారు 11 కోట్ల అంచనాలు ఇంకా ఉన్నాయి. ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆవశ్యకత ఉంది. అది కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు దృష్టి తీసుకెళ్లి ఘాట్ రోడ్డుకి నిర్మాణానికి తీసుకొస్తాం. మొన్న మధ్య మరి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి 4 కోట్ల రూపాయలు గుడి ఘాట్ రోడ్డుకి శాంక్షన్ చేయించాం. ఈ డిఎంఎఫ్ ఫండ్ లో 4 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఘాట్ రోడ్ నిర్మాణానికి. ఓ పక్క ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుతా ఉంటుంది. ఈ 4 కోట్లు వచ్చినాయి. టెండర్ ప్రాసెస్ అవగానే వెంటనే ఘాట్ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు ముందుకొచ్చారు ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి. తప్పనిసరిగా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వాళ్ళు విరాళాలు ఇచ్చి అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి, ఇక్కడ అభివృద్ధికి
వారు చేయూతనివ్వడానికి, సహకారం ఇవ్వడానికి, మరి కృషి చేయడానికి ముందు మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. బయట ప్రాకార మండపం కూడా మరి ఈ విధంగా మరి స్థపతులు, మరి గుడి దేవాలయానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, స్థపతి ఈ విధంగా ఇచ్చారు. ఇది చాలా చాలా బాగుంది. అంటే దీని చుట్టూరు ప్రాకారానికి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇది కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో ఈ నిధులు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాము. భక్తుల సహకారంతో గుడి నిర్మాణం, అట్లాగే ఇక్కడ కొండ మీద వేరు అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా భక్తుల సహకారంతో చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతగా తీసుకుని రాత్రింబావులు కష్టపడి ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఆ రామలింగేశ్వర స్వామి మరి ఆ ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను కమిటీ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఇది, రామలింగేశ్వర స్వామి విగ్రహం ఈ కొండ మీద. నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మన నియోజకవర్గంలో సుమారు 200 గ్రామాలు ఉన్నాయి. మరి నియోజకవర్గ ప్రజలు, వినుకొండ టౌన్ లో, నియోజకవర్గంలో అన్ని గ్రామాల వాళ్ళు కూడా, అలాగే పల్నాడు జిల్లాలో భక్తులందరూ కూడా, రామలింగేశ్వర భక్తులు, వినుకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి భక్తులు కూడా ఈ నిర్మాణంలో సహకారం అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఆ విధంగా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో నిర్వహించిన మన సంస్కృతి చిత్రకళ ప్రదర్శన మరియు స్మృతి పురస్కారాలలో వినుకొండకు చెందిన 2 చిత్రకారులు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందుకొని వినుకొండ ఖ్యాతిని పెంచారు. చిత్రకళ గురువు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ వద్ద శిక్షణ పొందుతున్న రావులపాటి విజయ్ తాను గీసిన నాట్య రాణి చిత్రానికి గాను ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. గోకనకొండకు చెందిన మరో చిత్రకారుడు గీసిన వ్యవసాయ స్త్రీ చిత్రానికి ఉత్తమ ప్రతిభ పురస్కారం లభించింది. మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఆర్ట్ గిల్డ్ అధ్యక్షులు బిఏ రెడ్డి, రాష్ట్ర సంస్కృత తెలుగు అకాడమీ అధ్యక్షులు శరశ్చంద్ర, రాష్ట్ర క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షురాలు పోడపాటి తేజస్విని, సుభాష్ బాబు, డ్రీమ్ రమేష్ తదితరులు ఈ అవార్డులను చిత్రకారులకు అందజేశారు. వినుకొండకు ఎంతో ఖ్యాతిని తీసుకువస్తున్న ఈ ఇరువురి కళాకారులను చిత్రకళ గురువు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ తో పాటు వినుకొండకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, టీచర్స్, పాస్టర్స్, వివిధ కళా సంఘాల నాయకులు ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డులు అందుకోవాలని వారు అభిలాష వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలోని 15వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ డ్రైనేజీ కాలువను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. సాయిరాం ఆటోమొబైల్స్ వరకు 25 లక్షల నిధులతో రోడ్డు డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని, పట్టణంలోని వివిధ వార్డుల్లో పుర ప్రజల మౌలిక వసతులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 25 లక్షల రూపాయలతో ఈ డ్రైన్, పట్టణానికి అవసరమైనటువంటి డ్రైన్ పూర్తి చేశాం. అందుకే నిన్న పెద్ద వాన వచ్చినా గానీ మామూలుగా అయితే ఇళ్లలోకి బాగా నీళ్లు రావాల్సింది తగ్గినాయి. అంటే కారణం ఈ డ్రైన్ పూర్తయినందువలన చాలా వరకు కంట్రోల్ అయింది. అట్లాగే ఇప్పుడు షాపుల ముందు ఇది గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో డ్రైన్స్ అభివృద్ధి లేదు. ఆ షాపుల ముందున్న డ్రైన్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ డ్రైన్ కడితే కనీసం దాన్ని క్లీన్ కూడా చేయాలి 5 ఏళ్ల వైసీపీ పాలనలో. మొన్న వర్షానికి ఇబ్బంది వచ్చింది, షాపుల్లో కొన్ని చోట్ల నీళ్లు వచ్చినాయి. అందుకే ఈ రోజు మొత్తం డ్రైన్ అంతా పగలగొట్టేసి మొత్తం డ్రైన్ అంతా శుభ్రం చేస్తున్నాం. అట్లాగే వినుకొండలో డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచడానికి ఇంకా నిధులు చాలా అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో నిధులు కేటాయిస్తామన్నారు. అట్లాగే ఎన్ఎస్పి కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్, అట్లాగే చిల్డ్రన్ పార్కు, ఇలాంటి వాటి అన్ని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 5 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. వారికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్ఎస్పి కాలనీని ఒక షాపింగ్ కాంప్లెక్స్, అట్లాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ, చిల్డ్రన్ పార్కు, షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో, రానున్న 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేసి తీరుతాం. ఈ రోజు రామలింగేశ్వర స్వామి కొండ మీద భక్తులందరూ కూడా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ ఆధ్వర్యంలో, అచ్యుత కోటేశ్వరరావు గారు చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ రోజు
గుడి పునఃప్రారంభం గుడి నిర్మాణం పునఃప్రారంభం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా. ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన ఈ తొందరగా ఆ గుడి నిర్మాణం పూర్తి అవ్వాలని, ఆ చేసే భాగ్యం మా అందరికి రావాలి. కమిటీ అందరికి కూడా భగవంతుడు ఆ శక్తి ఇచ్చి ప్రజలందరి సహకారంతో ఆ రామలింగేశ్వర స్వామి గుడి తొందరగా పూర్తి అవ్వాలని, ఆ ఘాట్ రోడ్ నిర్మాణం కూడా మొన్న మధ్య ఒక 4 కోట్ల నిధులు తీసుకొచ్చాం. దానికి కూడా తొందరలోనే పనులు ప్రారంభించమని చెప్పేసి అధికారులు కోరటం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా కొన్ని ఎంబుక్లు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పెండింగ్ లేకుండా మొత్తం కంప్లీట్ చేయమని చెప్పాం. కొత్త పనులు తొందరలోనే ఒక వారం రోజుల్లోనే కొండ మీద ఘాట్ రోడ్ పనులు వేగవంతం అవుతాయి. 4 కోట్ల నిధులు కేటాయించిన దాన్ని టెండర్ పిలవబోతున్నారు. దాన్ని కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి అవగానే వేగంగా ఘాట్ రోడ్ నిర్మాణం కూడా వేగంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణ అభివృద్ధి ఒక ఆశయంగా పనిచేస్తాం. అట్లాగే రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్డీఏ సంబంధించిన 32 వార్డుల కౌన్సిలర్స్ ని ప్రజలు ఎన్డీఏ అభ్యర్థులు గెలిపిస్తారు. వారందరి సహకారంతో వినుకొండ పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఈ డివైడర్ మీద కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఆ డివైడర్ల మీద కూడా చక్కగా మళ్ళీ మొక్కలు నాటి మొత్తం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గతంలో ఉన్నటువంటి చెట్లు కొన్నిసార్లు వాటి యొక్క పువ్వులు పూసినప్పుడు అది కొంత ఆరోగ్యకరం కాదని చెప్పేసి, అది అనారోగ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఆ చెట్లన్నీ కూడా పీకి మళ్ళీ కొత్తగా డివైడర్స్ మీద చక్కగా సుందరంగా డివైడర్స్ మీద తీర్చిదిద్దుతాము. మరి ఈ సందర్భంగా షకీలా గారిని, దస్తగిర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పట్టణ అభివృద్ధికి వాళ్ళు మంచిగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ డీసీసీబీ చైర్మన్ గారు మరిన్ని పెద్ద నిధులు వినుకొండ ప్రాంత రైతాంగాన్ని కేటాయించి వాళ్ళ సొసైటీల ద్వారా ఎరువులు కూడా రైతులకి మంచిగా బ్రహ్మాండంగా అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణ గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమాలు 3 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తుల నుంచి 6,23,348 రూపాయలు విరాళాలుగా సమకూరాయని ఆలయ పునర్నిర్మాణ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పునర్నిర్మాణంలో భాగంగా చివరి రోజు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి అమ్మవారిని కొత్తగా నిర్మించిన తాత్కాలిక భవనం బాలాలయంలోకి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం బద్వేలు నివాసి 100కు పైగా దేవాలయాల ప్రతిష్టలు జరిపిన శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో పట్టణ పురోహితులు శ్రీనివాస్ శర్మ బృందం సహకారంతో వైభవంగా పూర్తయింది. శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం కోసం భక్తులు విరివిగా ధన, వస్తు, సమయ సమర్పణ చేయాలని నిర్వాహకులు కోరగా కొద్దిమంది భక్తులు తమ విరాళాలను నిర్వాహకులు నల్లూరి పద్మకు అందజేశారు. దాతల పేర్లు దేవాలయ పూజారి గోళ్ల వెంకటేశ్వర్లు, ధర్మపత్ని సీతామహాలక్ష్మి 2 లక్షల రూపాయలు, నల్లం శ్రీనివాసరావు ధర్మపత్ని ప్రశాంతి 1,11,116 రూపాయలు, గుడిపాటి రంగారావు ధర్మపత్ని నాగకమల 1,11,116 రూపాయలు, నల్లూరి వీరరాఘవులు ధర్మపత్ని పద్మ 1,01,116 రూపాయలు, సనిశెట్టి గురవయ్య ధర్మపత్ని పద్మావతి 1,00,000 రూపాయలను విరాళంగా సమర్పించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి దాతలు సహకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వినుకొండ పట్టణంలో పోలేరమ్మ బాలాలయం నిర్మాణంలో అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, మరీ ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బద్వేల్ నుంచి వచ్చినటువంటి శివకుమార్ శర్మ గారి వారి టీం నేతృత్వంలో మొన్న గణపతి పూజ, అదేవిధంగా నిన్న ఉదయం చండీ హోమము, రాత్రి కుంకుమ పూజలు జరిగినాయి. ఈ రోజున అమ్మవారిని బాలాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందువలన వారందరికీ కూడా కమిటీ వారందరూ కూడా అయ్యవారికి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలేరమ్మ తల్లికి నిర్మాణానికి మొట్టమొదటిగా కమిటీ వారే బాధ్యత తీసుకొని ముందుకు రావడం చాలా సంతోషం. ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి పద్మా రాఘవులు గారు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గుడిపాటి రంగారావు గారు, ట్రెజరీ అయినటువంటి సనిశెట్టి గురవయ్య గారు, సభ్యులైనటువంటి నల్లం శ్రీనివాస గారు మరియు ఆలయ పూజారైనటువంటి గోళ్ళ వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా భారీగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆలయ పూజారైనటువంటి గోళ్ళ వెంకటేశ్వర గారు 2 లక్షలు, అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ సభ్యులు వీళ్ళందరూ కూడా తలా 1,00,000 ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఒక సంకల్పం చేసుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా ఈ విషయాన్ని
మీ ద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకి వ్యాపారవేత్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో శంకుస్థాపన డేట్ని నిర్ణయించుకొని మీ దగ్గరికి వస్తాము. మీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇలా సంకల్పంలో వచ్చే కార్తీక మాస నాటికి గుడి నిర్మాణం అవ్వాలని చెప్పిన ఒక పెద్ద సంకల్పం చేసుకున్నాం. కాబట్టి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి పోలేరమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా బహిళా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివకుమార్ శర్మ గారికి, ఎర్రవల్లి శ్రీనివాస్ శర్మ గారికి మరి వాళ్ళ టీం అందరికీ కూడా మంచి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బద్వేలు చెందినటువంటి నాగరాజ్ శర్మ గారు, శివకుమార్ శర్మ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన వచ్చి చక్కగా వాస్తు ప్రకారం ఈ నిర్మాణానికి ఒక రూపం ఇచ్చేళ్ళారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ నిర్మాణంలో పాల్గొని మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుడి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. గ్రామశక్తి పోలేరమ్మ దేవ్యే నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పజామి. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, త్రయానిక దీక్షా పురస్సరముగా గ్రామదేవత పోలేరమ్మ తల్లి యొక్క కళాపకర్షణ కార్యక్రమాలు పరిపూర్ణమైనాయి. ఆ కళలు, కలశములు, విగ్రహములు ఇవన్నీ కూడా బాలాలయంలో స్థాపించడం జరిగింది. మరి ఈనాటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరించాలని, భక్తి శ్రద్ధలతో ఆ తల్లి యొక్క దేవాలయాన్ని త్వరితగతముగా సంవత్సరం నిండక ముందే పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము వృధాగా అనేక డబ్బును మనం ఖర్చు చేస్తూ ఉంటాం, అనవసరమైన ఖర్చులు చాలా చేస్తూ ఉంటాం. కానీ మంచి కార్యక్రమాలు పెట్టాలంటే వెనకడుగు వేస్తూ ఉంటాం. ఆ అజ్ఞానం చేత మనకు ఆ భావన ఏర్పడుతుంది. కానీ భగవత్ చింతన, భగవత్ సేవ చేసేటువంటి వారందరూ కూడా చక్కగా మానవుడి యొక్క జన్మ సార్థకత కలిగించుకోవడంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయడము, కట్టడము అనేది ఒక ముఖ్య భాగము. మన జన్మ సార్థకత కలగాలి అంటే ఇటువంటి కార్యక్రమాల్లో తలా ఒక చేయి వేసినప్పుడు వారి వంశము ఇవన్నీ కూడా తరిస్తాయని ఈ కార్యక్రమం సందర్భముగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. 100 నూతన దేవాలయాలు కట్టిన ఫలితము ఒక పాతపడినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరిస్తే వారందరికీ కూడా కలుగుతుంది. జన్మ జన్మలకు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో సెలవు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ధన రూపేణ, వస్తు రూపేణ, సేవ కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ ఏదైనా ఒక సాయం కావాలి, మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మా అమ్మవారు, మా గుడి అనుకుంటూ, ఎందుకంటే గ్రామ దేవత అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది. కాబట్టి ఈ గ్రామ దేవతను ఎంతైతే చక్కగా మీరు ఆదరిస్తారో, ఎంత చక్కగా మీరు పూజిస్తారో, ఎంత చక్కగా అయితే ఆ తల్లిని పూజిస్తూ ఉంటారో ఈ గ్రామం అంత చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పటికే మహానగరమైంది. ఇప్పుడు ఈ నూతన దేవాలయం తర్వాత ఈ పూజలు అందుకోవడం వల్ల ఇంకా చక్కగా వృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. హలో గణేష్ మహారాజ్ కి, పోలేరమ్మ తల్లికి, భక్తులందరికీ ఒక చిన్న మనవి. 3 రోజుల నుంచి పోలేరమ్మ తల్లి గుళ్ళో అన్ని పూజలు పూర్తయిపోయినవి. మొన్న సాయంత్రము, నిన్న ఉదయము, నిన్న సాయంత్రము పూజా కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవి ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా, అంటే ఈ రోజు అంటే 8వ తారీఖు మొదలుపెట్టింది, 6వ తారీఖు, 7వ తారీఖు ఉదయం సాయంత్రం హోమగుండాలు అన్ని పూర్తయిపోయినాయి. ఈ రోజు కూడా అన్ని పూజలు 3 గంటల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాల్సి ఉన్నాయి. బాలాలయ నిర్మాణం పూర్తయిపోయింది. అమ్మవారిని అక్కడికి పంపించడం జరిగింది. ఇక నుంచి భక్తులు వాళ్ళ శక్తి కొలది ఇచ్చి ఆ తల్లి గుడిని ఎంత త్వరితంగా నిర్మించుకొని మళ్ళా ఆ తల్లిని గుడిలోకి ఎప్పుడు తెచ్చుకుంటారనేది భక్తుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీకు అందరికీ చిన్న విన్నపం, పోలేరమ్మ తల్లి మా ఒక్కరికి, మా బజారులకు సంబంధించింది కాదు, గ్రామ దేవత ఊరి మొత్తానికి సంబంధించింది. కాబట్టి ఊరి మొత్తం సహకరించి మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తలా కొద్దిగా వాళ్ళకు చేతమైన శక్తి కొలది మాకు ఇస్తే డబ్బులు మేము కూడా సంతోషపడతాం, పోలేరమ్మ తల్లి కూడా సంతోషపడుతుంది. ఈ చిన్న సహాయాన్ని అందరూ చేసి గుడి నిర్మితానికి అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించి అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఒక చిన్న విన్నపము, ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి ఇక్కడ భక్తులు ఎవరెవరైతే వాళ్ళ శక్తి కొలది చందాలు ఇస్తారో వాళ్ళకి బిల్లు పుస్తకంలో రాసేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సిటీ న్యూస్ లో కూడా చూపించడం జరుగుతుంది. 50 మంది భక్తులకు ఇది ఒక ముఖ్య చిన్న గమనించి ఆ ప్రకారం వస్తే వాళ్ళందరూ న్యూస్ లో కూడా కనబడతారు. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రసీదులు ఇవ్వడం జరుగుతుంది.
వినుకొండ పట్టణం పాత శివాలయం నందు అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు 41 రోజుల పాటు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 22/10/2025 నుండి 1/12/2025 వరకు జరుగుతుంది. దీనిలో భాగంగా 18వ రోజున స్వాములందరికీ సద్ది ఏర్పాటు చేసేందుకు వ్యాపారవేత్త పెమ్మసాని కోటేశ్వరరావు విరాళం అందించారని, ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేసేందుకు గాను పెమ్మసాని కోటేశ్వరరావు దంపతులను అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.